ఏంటి బిర్యానీకి క్యూ కట్టేస్తున్నారా? అది కూడా వండిన 2 గంటలకే బిర్యానీ మొత్తం అయిపోతుందా? ఒక్క పూట దొరికే ఈ బిర్యానీకి అసలు ఎందుకు ఇంత డిమాండ్ అని తెలుసుకుందామని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మల్కీపురం అనే గ్రామం అయితే వెళ్తున్నారండి. ఈ బిర్యానీ విషయం పక్కన పెడితే ఈ విలేజ్ కి వెళ్తున్న దారి మధ్యలో లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇంచుమించు కేరళని అయితే తలపించేస్తాయి. ట్రస్ట్ మీ ఈసారి ఎప్పుడైనా మల్కీపురం వెళ్ళినప్పుడు ఈ వే అంటే వెళ్ళండి, చాలా నచ్చుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి వీడియోలు మరిన్నే చేయగలుగుతాను. మ్యాటర్లోకి వస్తే ఈ గ్రామంలో కాకి రామారావు గారి బిర్యానీ అంటే చాలా ఫేమస్. ఈ బిర్యానీ కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారంట. 1-2 కాదండి, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ రెస్టారెంట్ ని మెయింటైన్ చేస్తున్నారంట. ఆ మాత్రం డిమాండ్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఓన్లీ ఈవినింగ్ టైం అయితేనే ఈ బిర్యానీ అయితే దొరుకుతుంది. ఇక్కడైతే సిట్టింగ్ అయితే ఉండదండి, ఓన్లీ పార్సల్స్ అయితే ఇస్తారు. టైం టు టైం మాట టైం అయితే మెయింటైన్ చేస్తారు అనమాట. 5:30 కల్లా మనం అక్కడ ఉంటే బిర్యానీ పార్సల్ మనకి ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి మటన్ అండి. ఓకే, ఇది ఏంటండి? ఓకే, ఇవన్నీ ఫ్రై అండి. ఓకే, ఈ రెండు కూడా చికెనేనండి. మనం వచ్చేసరికి ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మటన్ మాట. బిర్యానీ అండి. పురంలో అయితే ఉన్నామండి. ఇక్కడ బిర్యానీ అయితే చాలా ఫేమస్. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరండి? ఏంటండి అసలు ఎక్కడికి ఎవరిని అడిగినా వెంటనే చెప్పేస్తున్నారు మీ అడ్రస్. అసలు అవి నెతుక్కోకుండా మాట. ఏంటి అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటంటే ఇది ఓల్డ్ టైప్. ఇప్పుడు న్యూ టైప్ లో బాస్మతి రైస్ తర్వాత దాన్ని గ్యాస్ మీద తయారు చేయడం కాదు. ఓల్డ్ టైప్ మా నాన్నగారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. ఇది ఓల్డ్ టైప్ అంటే ఒక పొయ్యి మీద, ఈ పొయ్యి మీద అవుతుంది. మళ్ళీ గ్యాస్ అనేది అసలు గ్యాస్ అనేది మేము వాడం. మొత్తం ఫ్రైలు ఏంటి అన్ని ఏంటి అది ఓల్డ్ టైప్. ఇప్పుడు మీరు ఇంట్లో కట్టెల పొయ్యి మీద వండుకున్నారనుకుని ఎంత బాగుంటుంది. మీకైతే అలవాట్లేదేమో దాని గురించి అన్నమాట. ఆ టేస్ట్ అనేది ఏంటంటే మేము అంతే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన అసలు మొబైల్ యూజ్ చేయరమాట. యూజ్ చేయకోకుండా ఇంకా పని మీద కాన్సన్ట్రేషన్. ఇక్కడ బిర్యానీ వండుతున్నారు, ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా బిర్యానీ మీద. ఎన్ని సంవత్సరాల నుంచి సార్? 30 సంవత్సరాలు అయిందమ్మా. 30 సంవత్సరాలు. ఇంకా వేరే ఎవరిని ఇంకా వర్కర్స్ ఎవరిని పెట్టుకుంటే అంతా మీరే చేస్తారు. మనకి మాక్సిమం ఏమేమి అంటే ఐటమ్ అంటే చికెన్ అనేనా లేకపోతే చికెన్ ఉంటది, మటన్ ఉంటది. చికెన్ 2 రకాలు ప్రతిరోజు ఉంటది. ఓకే అండి. మా దమ్ము అయితే మంగళవారం, శుక్రవారం. रेड बार में दांत పెట్టేసి మొత్తం 3 బారం అయ్యి